అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కొత్త పీఆర్సీ రిపోర్టుపై సంచలనం, పెండింగ్ బిల్లుల చెల్లింపులకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో కొత్త పీఆర్సీకి సంబంధించి రిపోర్ట్ను వెంటనే ప్రకటించాలి అని చెప్పేసి యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు షేక్ రంజన్ డిమాండ్ చేయడం జరిగింది. యాక్చువల్గా 2023 జూలై 1 నుంచి నూతన పీఆర్సీ అమలు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు తీవ్ర నిరాశతో అయితే ఉన్నాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల పట్ల తక్షణమే స్పందించాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు షేక్ రంజన్ డిమాండ్ చేశారు. ఆదివారం సింగరేణి మండల యూటీఎఫ్ మహాసభ 12వ మహాసభ ఖమ్మంలో జరిగింది. ఈ మహాసభకు ముఖ్య అతిథిగా హాజరైన షేక్ రంజన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించిన పీఆర్సీ కమిటీ వేసిందని, ఆ రిపోర్ట్ను వెంటనే ప్రకటించి అమలు చేయాలన్నారు. ఇక ఉపాధ్యాయ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం ఊరించడం తప్ప చేతల్లో చూపడం లేదన్నారు. పెండింగ్లో ఉన్న 5 విడతల కరువు భత్యం ఉందని దాన్ని ప్రకటించకుండా తాత్సార్యం చేస్తున్నారన్నారు. ఇక దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న పదవి విరమణ పొందిన ఉద్యోగుల పెన్షనరీ బెనిఫిట్స్ బిల్లులు, ఉద్యోగ ఉపాధ్యాయుల పెండింగ్ జీపీఎఫ్ లోన్స్, పార్ట్ ఫైనల్స్ బిల్లులు, టీఎన్జీఎల్ఐ సరెండర్ బిల్లులు, మెడికల్ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ఇక పర్యవేక్షణాధికారి పోస్టులైన డీఈఓ, డిప్యూటీ డీఈఓ, ఎంఈఓ పోస్టులను వెంటనే మంజూరు చేసి ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తదితరులు అయితే పాల్గొనడం జరిగిందండి. అలాగే సంక్షేమ పథకం ద్వారా యూటీఎఫ్ ప్రారంభించిన ఏఎఫ్డబ్ల్యూ కుటుంబ సంక్షేమ పథకం ద్వారా మృతి చెందిన 48 మంది కుటుంబాలకు 6 లక్షల చొప్పున 3 కోట్లు ఇచ్చి యూటీఎఫ్ సామాజిక బాధ్యతలో భాగమైందన్నారు. సో ఈ మహాసభలో తదితరులు కూడా పాల్గొనడం జరిగింది. సో కాబట్టి ఉద్యోగోపాధ్యాయులకు తక్షణమే కొత్త పీఆర్సీ ఇచ్చి కమిటీ ఇచ్చిన రిపోర్ట్ను బహిర్గతపరిచి ఆ రిపోర్ట్కు అనుగుణంగా కొత్త పీఆర్సీ పే స్కేల్స్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి, పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు కోరుతున్నారు. సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంబంధించి తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.